మెరీనా బీచ్ లో విషాదం. చెన్నై ఎయిర్ షోలో అపరిస్థితి, 5గురి దుర్మరణం, 100 మంది ఆసుపత్రి పాలు, ఎండవేడి ఉక్కపోతతో సొమ్మసిల్లిన వైనం. ఆదివారం కావడంతో ఉదయం నుంచే ప్రదర్శనకు పోటెత్తిన జనం 15 లక్షల మందికి పైగా రావడంతో జనసంద్రంగా మారిన తీరం అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇది చాలా దారుణంగా ఇన్సిడెంట్ అండి. ఎందుకంటే మామూలు కాదు, కొన్ని లక్షల మంది అక్కడ రావడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఆ వీడియో చూస్తే కొన్ని లక్షలాది మంది అక్కడికి చేరుకోవడం చూడండి. మెరీనా బీచ్ లో ఇంతమంది ఉంటే పోలీస్ కంట్రోల్ లేదు, ఎంతమంది జనాలను ఉండాలో కూడా కనీసం అక్కడ నిర్ణయించలేదు. సో ఈ ఎయిర్ షోలో ఉన్నటువంటి దాంట్లో తొక్కిసలాట వల్ల మొత్తానికైతే ప్రజలు కొంతమంది దుర్మరణ పాలైన, చాలా మంది గాయాల పాలైన. ఇట్లాంటి పరిస్థితిలో కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కనీసమైనటువంటి మినిమం ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఈరోజు చాలా నష్టం జరిగింది. అదేవిధంగా చాలా మంది చనిపోవడం కూడా జరిగింది, చాలా మంది గాయపడడం కూడా జరిగింది, చాలా మంది పరిస్థితి విషమంగా కూడా ఉండడం జరిగింది. సో ఐఏఎఫ్ ఎయిర్ షోకు 15 లక్షల మంది, ఎండవేడి ఉక్కపోతూ ఉక్కిరిబిక్కిరి, 5గురు మృతి, 100 మంది ఆసుపత్రి పాలు. సో అసలే ఆదివారం, పైగా బీచ్ లో మెగా ఎయిర్ షో. ఇంకేముంది, ఉదయం 8 గంటల నుంచే చెన్నై మెరీనా బీచ్ కు జనం పోటెత్తారు. చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు లక్షలాదిగా రావడంతో బీచ్ కు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి. చూస్తుండగానే ఇసుకేసిన రాలంతగా సుమారు 15 లక్షల మంది పోగయ్యారు. మరోవైపు విపరీతమైనటువంటి ఎండ, భరించలేని ఉక్కపోత, సరిగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఎయిర్ షో ప్రారంభమైన కొద్దిసేపటికే చూస్తుండగానే సుమారు 230 వరకు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వైద్య సిబ్బంది కొందరికి అక్కడే చికిత్స అందించారు. సుమారు 100 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఒమాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై 5గురు దుర్మరణం పాలయ్యారు. 100 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఎయిర్ షో మధ్యాహ్నం ముగిసినప్పటికీ జనం లక్షలాదిగా తరలడంతో ట్రాఫిక్ సాయంత్రం వరకు కొనసాగింది. సొమ్మసిల్లి పడిపోయిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారింది. బీచ్ సమీపంలోనే లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వెలచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్ జనంతో కిక్కిరిసిపోయాయి. కాగా అంతకుముందు మీడియాలో మెరీనా బీచ్ వద్ద తొక్కిసలాట జరిగినట్టు వదంతులు వ్యాపించడంతో ఒకంత ఆందోళన నెలకొంది. ఎయిర్ షోకు లక్షలాది మంది వస్తారని తెలిసినా డిఎంకే ప్రభుత్వం తగిన వసతులు కల్పించకపోవడం వల్లే 5గురు ప్రాణాలు కోల్పోయారని అన్నా డిఎంకే నేత మాజీ మంత్రి జయకుమార్ ఆరోపించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఉదయనిధి స్టాలిన్ అనుకుంటా, ఆయనే చాలా స్పష్టంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ షోలకు సంబంధించిన కానీ అక్కడ భద్రతా సిబ్బంది షోలో కావచ్చు కానీ, ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఎంతమంది వస్తారని అంచనా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దానికి ప్రభుత్వమే కారణం, ఇలాంటి వాటికి ప్రభుత్వాలే కారణం వహించాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.